నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పరిష్కారం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. తాతయ్య అనారోగ్యంతో ఉన్నాడని, మనవడి పెళ్లి చూసుకోవాలని తాపత్రయపడుతున్నాడు అని, కట్న కానుకలు ఏమీ వద్దని చెప్పి హడావిడిగా పెళ్లి జరిపించేశారు. పెళ్ళయ్యాక తెలిసింది భర్త ఏ పని చేయకుండా బలాదూరుగా తిరుగుతాడని, ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటాడని. పెళ్ళైన దగ్గర నుంచి అత్తగారు ఇంట్లో పని మనుషులందరినీ మాన్పించేసి కోడల్ని పర్మనెంట్ పని మనిషిగా మార్చేసింది. ప్రతి అవసరానికి తనని పుట్టింటికి పంపిస్తూ మాటి మాటికి పుట్టింటి నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అత్తగారు ఇంకా భర్త. ఈ అన్యాయాన్ని సహించలేక ఎదురు తిరిగిన కోడల్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి శారీరకంగా మానసికంగా హింసించారు. కూతుర్ని చూడ్డానికి తండ్రి అత్తగారింటికి వెళ్లేసరికి కూతురు వంటి నిండా దెబ్బలతో, గాయాలతో నిస్సహాయంగా మూలుగుతూనే ఇంటి పనులన్నీ చేయడం చూసిన తండ్రి గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. తన కూతుర్ని శారీరకంగా మానసికంగా హింసించిన అత్తింటి వాళ్ళకి ఆ తండ్రి ఎలాంటి గుణపాఠం చెప్పాడు? తన అత్తగారికి, భర్తకి బుద్ధొచ్చేలా చేయడానికి, ఆ సమస్యను పరిష్కరించడానికి తను ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఈ కథలో మనం విన్నామండి. సత్యవతి గారికి ఇంకా చంద్రశేఖర్ గారికి 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. 2 ఏళ్ల క్రితమే తన పెద్ద కూతురు మీనాక్షికి పెళ్లి చేశారు ఆయన. ఇప్పుడు చిన్న కూతురు స్వప్నకి కూడా పెళ్లి చేయాలి అని భావించి సంబంధాల కోసం చూస్తూ ఉన్నారు. కానీ చంద్రశేఖర్ గారి నిరీక్షణ ఎంతకీ ఫలించడం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కూడా సెట్ అవ్వడం లేదు. ఒకరోజు చంద్రశేఖర్ గారి పెద్ద కూతురు మీనాక్షి తన తల్లిదండ్రుల్ని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు ఇద్దరిని కూర్చోబెట్టి, అమ్మా, నాన్న, నేను మీకోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా అడిగారు, ఏమిటమ్మా, ఏమిటా శుభవార్త అని. అప్పుడు మీనాక్షి, స్వప్న కోసం మాకు తెలిసిన వాళ్ళల్లో ఒక సంబంధం ఉందంట. వాళ్ళు మాకు దూరపు బంధువులు అవుతారట. ఒక్కడే అబ్బాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ తాతయ్య అనారోగ్యంతో మంచంలో ఉన్నారట. చివరిగా తన పెళ్లి చూసి పోవాలి అని ఆయన కోరుకుంటున్నాడట. అందుకే తనకి పెళ్లి చేయాలని సంబంధాలు వెతుకుతున్నారు. వాళ్ళకి డబ్బుకి ఎలాంటి కొదవ లేదు. మన నుంచి కట్నం కూడా డిమాండ్ చేయరు అని మీనాక్షి చెప్పింది. మీనాక్షి మాటలు విన్న వెంటనే సత్యవతి గారు, చంద్రమోహన్ గారు, వియ్యాల వారి చుట్టాలు అంటే ఈ సంబంధాన్ని తిరస్కరించలేము. మన వియ్యాల వారు చాలా మంచివారు. మన పెద్ద కూతురు మీనాక్షి కూడా చాలా సంతోషంగా తన అత్తగారింట్లో గడుపుతుంది. ఇప్పుడు చిన్న కూతురికి కూడా వాళ్ళు ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు. ఒక్కడే కొడుకు కాబట్టి ఆ ఇంటి పెత్తనం మొత్తం మన అమ్మాయిదే అవుతుంది. కానీ సిటీలో పుట్టి పెరిగిన మన స్వప్న పల్లెటూరులో సర్దుకోగలదో లేదో, వాళ్ళు పల్లెటూరులోనే సెటిల్ అయ్యారని పెద్దమ్మాయి చెప్పింది అని ఆలోచించటం మొదలుపెట్టారు వాళ్ళు. కానీ మీనాక్షి పదే పదే పట్టుపట్టడంతో చంద్రశేఖర్ గారు, సత్యవతి గారు ఆ బంధానికి అంగీకరించాల్సి వచ్చింది. ఆ తరువాత స్వప్నని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు. ఆ అబ్బాయికి స్వప్న చూడగానే నచ్చింది. ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు. వాళ్ళ కుటుంబం కూడా చాలా బాగుంది. చంద్రశేఖర్ గారు కూడా ఒకసారి అబ్బాయి వాళ్ళ ఇల్లు, కుటుంబ పరిస్థితులు అన్నీ చూడ్డానికి వాళ్ళింటికి వెళ్ళారు. అబ్బాయి ఇల్లు, ఆస్తిపాస్తులు అన్నీ చూసిన తర్వాత చంద్రశేఖర్ గారికి కూడా ఆ సంబంధం నచ్చింది. అతి త్వరలోనే పెళ్లి రోజు కూడా నిర్ధారించుకోవాలి అని వాళ్ళు అనుకున్నారు.
రాహుల్ వాళ్ళ తాతయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడని, రాహుల్ ఆయనకి ఒక్కగానొక్క మనవడు కాబట్టి మనవడు పెళ్లి చూసుకోవాలి అన్నది ఆయన చివరి కోరిక అని, వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలని పెళ్లి కొడుకు కుటుంబం వాళ్ళు పట్టుపట్టారు. చంద్రశేఖర్ గారు వెంటనే, మా పెద్దమ్మాయి పెళ్లి జరిపించి ఎక్కువ కాలం ఏమీ కాలేదు, మా ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులున్నాయి, ఇప్పటికిప్పుడు డబ్బులు కానీ మిగతా ఏర్పాట్లు కానీ అన్ని సర్దుబాటు కావాలంటే కుదిరే పని కాదు అని చెప్పారు. రాహుల్ ఒక్కడే కొడుకు కావడంతో వాళ్ళకి కట్నం గురించి ఎలాంటి డిమాండ్లు లేకపోవడంతో వాళ్ళు అమ్మాయిని మాత్రం పెళ్లి కూతుర్ని చేసి తీసుకొచ్చేస్తే చాలని, వీలైనంత త్వరగా పెళ్లి జరిపించేయాలని కోరుకున్నారు. కానీ ఆ విషయానికి చంద్రశేఖర్ గారు ఒప్పుకోలేదు. అంత హడావిడిగా వాళ్ళు పెళ్లి చేయమనడం చంద్రశేఖర్ గారికి అస్సలు నచ్చలేదు. కానీ ఆ తరువాత సత్యవతి గారు, ఇంట్లో పెద్దవాళ్ల కోరికలు తీర్చడానికి చాలా మంది ఇలాగే తొందరపడతారు, దీంట్లో ఆలోచించవలసిన విషయం ఏముంది, వాళ్ళేమీ మన దగ్గర నుంచి కట్నాలు కానుకలు డిమాండ్ ఏమీ చేయడం లేదు కదా, అలా అని మనం కూడా మన కూతుర్ని ఖాళీ చేతులతో ఏమీ అత్తగారింటికి పంపించము, మనకున్న దానిలో ఏదైతే ఇవ్వగలమో అదే ఇచ్చి పంపిస్తాము, మీరింక ఈ విషయం గురించి ఆలోచించకండి అంటూ చంద్రశేఖర్ గారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు సత్యవతి గారు. అతి బలవంతం మీద 1 నెలలో స్వప్న ఇంకా రాహుల్ల పెళ్లి నిశ్చయించబడింది. చంద్రశేఖర్ గారు సత్యవతి గారు తమ శక్తి వంచన లేకుండా చెయ్యగలిగినంత వాళ్ళు చేస్తూ తమ కూతురికి ఏం కావాలో అది చేశారు. వాళ్ళు ఇవ్వగలిగినంత ఇచ్చారు. వాళ్ళకి ఉన్నంతలో గ్రాండ్గా పెళ్లి జరిపించారు. ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి పెళ్లి జరిగే వరకు స్వప్న రాహుల్ ఇద్దరూ కలుసుకోలేదు, కానీ ఫోన్లో మాత్రం మాట్లాడుకుంటూనే ఉన్నారు. రాహుల్ స్వప్నతో తను వ్యాపారం చేస్తున్నానని, ఎప్పుడూ బిజీగా ఉంటానని, చాలా డబ్బులు సంపాదిస్తానని, పెళ్ళయ్యాక నీ ప్రతి అవసరతని ప్రతి కోరికని నేనే తీరుస్తాను అని చెప్పారు. వాగ్దానాలు చేస్తూ ఉండేవాడు ఫోన్లో. మెల్లమెల్లగా రోజులు గడిచిపోయి పెళ్లి రోజు రానే వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో కలలతో స్వప్న తన అత్తమామల ఇంటికి చేరుకుంది. అత్తింటి వాళ్ళు కూడా స్వప్నని ఎంతో సంబరంగా తమ ఇంట్లోకి ఆహ్వానించారు. ఒక 2-3 నెలల పాటు అంతా సవ్యంగానే జరిగింది. క్రమక్రమంగా ఆ ఇంట్లో వాళ్ళందరి నిజస్వరూపాలు స్వప్న ముందుకు రావడం మొదలయ్యాయి. తన భర్త రాహుల్ ఏ పని చెయ్యడు అనే విషయం మెల్లమెల్లగా స్వప్నకు అర్థమైపోయింది. అతను రోజంతా ఖాళీగా తిరుగుతాడు. అందుకే తనకి ఏ సంబంధాలు కుదరక తన తాతయ్య చావు బతుకుల్లో ఉన్నాడని, ఆయన ఆరోగ్యాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. అన్ని విషయాలు దాచిపెట్టేసి వీలైనంత త్వరగా పెళ్లి సంబంధం కుదిరించుకొని పెళ్లి జరిపించేశారు అన్న విషయం స్వప్నకి తెలిసి చాలా బాధపడింది. కానీ స్వప్న రాహుల్కి ప్రేమగా వివరిస్తే తను అర్థం చేసుకుంటాడేమో, తను ఏదో ఒక పని వెతుక్కొని పని చేయడం మొదలు పెడతాడేమో అని ఆశపడింది. అందుకే ఈ విషయాలు ఏవి తను తన తల్లిదండ్రులతో చెప్పలేదు. అదే ఇప్పుడు తను చేసిన పెద్ద తప్పయింది. ఎందుకంటే రాహుల్ తండ్రి ప్రకాష్ రావు గారు జీవించున్నంత కాలం ఆ ఇంట్లో అంతా బాగానే సవ్యంగానే జరిగింది. కానీ ఆయన చనిపోయాక అత్తగారు కూడా తన రంగులు చూపించడం మొదలుపెట్టింది. తన కొడుకు పని చేయకపోయినా సరే ఆ విషయంలో ఆవిడికి ఎలాంటి పట్టింపు లేదు. కానీ స్వప్న తల్లిదండ్రులు తక్కువ కట్నం ఇచ్చారని రోజు స్వప్నని వేధిస్తూ ఉండేది. అప్పటి వరకు ఆ ఇంట్లో పనిచేసే పని మనుషులందరినీ పనిలోంచి తీసేసింది ఆవిడ. మీ పెళ్లి జరగబోతోందని, ఇంట్లో పనులుంటాయని ఇంట్లో ఇంతమంది పని వాళ్ళని పెట్టుకున్నాము. ఇంతకుముందు ఈ ఇంటి పనులన్నీ ఈ ఇంటికి కోడలిగా నేను మాత్రమే చేసేదాన్ని. ఇప్పుడు ఈ ఇంటికి నువ్వు కోడలివయ్యావు కాబట్టి ఇప్పుడిక నుంచి ఈ పనులన్నీ నీ బాధ్యతలే అని చెప్పి ఇంటి పనులు వంట పనులు అన్నీ స్వయంగా స్వప్న నెత్తి మీద పెట్టేసింది. ఇప్పుడు ఇంటిని క్లీన్ చేయడం, వంట చేయడం, బట్టలు ఉతకడం అన్ని పనులు స్వప్న మీద పడ్డాయి. అదేమంటే అత్తగారు జానకి గారు, మీ ఆయన ఎలాగో ఇంట్లో ఏ పని చేయడం లేదు కదా, రోజంతా తిని కూర్చోవడం తప్ప, ఇంకా నువ్వైనా ఇంటి పనులన్నీ చేసి ఈ ఇంటి విషయాల్లో నీ బాధ్యతను నిర్వర్తించు. సంపాదించే మాట పక్కన పెడితే కనీసం పని మనుషులకిచ్చే
ఖర్చులైనా మిగిల్చిన వారవుతారు అని చెప్పేవారు. స్వప్న తన భర్తకి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నం చేసేది. రాత్రిపూట రాహుల్ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అని, పని వెతుక్కుంటాను అని స్వప్నకి వాగ్దానాలు చేసేవాడు. కానీ ఉదయం అయ్యేసరికి ఆ వాగ్దానాలన్నీ మర్చిపోయేవాడు. ఏదైనా కావాలని స్వప్న తన అత్తగారిని అడిగితే, జానకి గారు, నా దగ్గర డబ్బులు లేవు, నీ భర్తను అడుగు, తనే నీకోసం ఆర్డర్ చేస్తాడు, లేదంటే నీ తల్లిదండ్రులను అడుగు, వాళ్ళు ఆర్డర్ చేస్తారు అంటూ జానకమ్మ గారు చిరాకుగా అనడంతో స్వప్న మౌనంగా ఉండిపోయింది. ఏదైనా కావాలని స్వప్న రాహుల్ని అడిగినప్పుడు, నేను ఏదో ఒక పని చూసుకుంటాను, నాకు ఉద్యోగం వచ్చేసింది, వెంటనే నీ అవసరాలన్నీ తీరుస్తాను అని సమాధానం చెప్పేవాడు. భర్త అత్తగారి ప్రశ్నలతో ప్రవర్తనతో విసిగిపోయిన స్వప్న ఏ అవసరం వచ్చినా మౌనంగా ఉండేది తప్ప ఎవ్వరిని అడిగేది కాదు. అంతలోనే ఎండాకాలం మొదలయ్యింది. అందరి గదుల్లోనూ ఏసీలున్నాయి. స్వప్న ఇంకా రాహుల్ల గదిలో ఉన్న ఏసీ చెడిపోయింది. దాన్ని బాగు చేయించడానికి కూడా అత్తగారు డబ్బులు ఇవ్వలేదు. చాలా వేడిగా ఉంటుంది అని స్వప్న అడిగినా కూడా, నీ భర్తతో చెప్పి చేయించుకో, లేదంటే నీ పుట్టింటి వాళ్ళ నుంచి డబ్బులు అడుగు అని చెప్పారు. జానకమ్మ గారు ఇక ఏ అవసరం ఉన్నా అత్తగారికి చెప్పడం అనవసరం అని మౌనంగా అన్ని భరిస్తూ వచ్చింది స్వప్న. ఒకరోజు స్వప్న తన పుట్టింటికి వెళ్ళాలని రాహుల్తో చెప్పింది. వెంటనే రాహుల్, సరే అయితే మా అమ్మని అడుగు అన్నాడు. అప్పుడు జానకమ్మ గారు, నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే ఈ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అంటూ స్వప్నని పుట్టింటికి పంపించడానికి నిరాకరించింది. కానీ స్వప్న చాలాసేపు బ్రతిమాలిన తర్వాత, సరే 2 రోజులు వెళ్ళిరా అని చెప్పి స్వప్నని తన తల్లిదండ్రుల ఇంటికి పంపించారు. వెళ్లే ముందు జానకమ్మ గారు, ఇక్కడ విషయాలు అక్కడ ఏమైనా చెబితే మర్యాదగా ఉండదు, ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోవడం ఆడవాళ్ల జీవితాలకే మంచిది, నువ్వు గనక ఇక్కడ విషయాలన్నీ తీసుకెళ్ళి మీ పుట్టింట్లో గనక చెప్పావని నాకు తెలిసిందే అనుకో, నాకన్నా హీనంగా ఎవ్వరూ ఉండరు అని వార్నింగ్ ఇచ్చి మరీ పుట్టింటికి పంపించారు ఆవిడ. స్వప్న చాలా సంతోషంగా పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు సత్యవతి గారు స్వప్నకి ఇష్టమైనవన్నీ వండి తినిపించారు. అప్పుడు స్వప్న చంద్రశేఖర్ గారితో, నాన్న, మా గదిలో ఏసీ పాడైపోయింది, నువ్వు మా కోసం కొత్త ఏసీ తీసుకుంటావా అంటూ అడిగినప్పుడు చంద్రశేఖర్ గారు స్వప్న కోసం కొత్త ఏసీ కొనిచ్చారు. కానీ స్వప్న ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు చంద్రశేఖర్ గారు, అమ్మా స్వప్న, ఇప్పుడు నీకు పెళ్ళయింది, నీ అవసరాలన్నీ నీ భర్తతోనే చెప్పాలి, తనే నీ అవసరాలన్నీ తీరుస్తాడు అంటూ చెప్పారు. తండ్రి మాటలు వింటూనే స్వప్న తలదించుకుని ఉండిపోయింది. మరుసటి రోజే రాహుల్ స్వప్నని పికప్ చేసుకోవడానికి వచ్చాడు. స్వప్న సామాన్లన్నీ తీసుకొని రాహుల్తో కలిసి అత్తమామల ఇంటికి వచ్చింది. స్వప్నకి తన తండ్రి కొత్త ఏసీ కొనివ్వడం చూసి జానకమ్మ గారు చాలా సంతోషించారు. ఇక ఇంట్లో ఏ అవసరం ఉన్నా సరే 2 రోజులకి స్వప్నని పుట్టింటికి పంపించేవారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. స్వప్న కనుక తన ఇంటి నుంచి కావలసినవన్నీ తెచ్చుకోకపోతే ఆ తరువాత స్వప్న వాళ్ళ పుట్టింటి వాళ్లతో మాట్లాడడానికి కూడా అత్తగారు అనుమతించేవారు కాదు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. మళ్ళీ వేసవికాలం వచ్చింది. జానకమ్మ గారి గదిలో ఏసీ చెడిపోయింది. అప్పుడు జానకమ్మ గారు రాహుల్తో, స్వప్న రాహుల్ల గదిలో నుంచి ఏసీ తీసి తన గదిలో పెట్టించమని చెప్పింది. ఆ విషయం విని స్వప్న తట్టుకోలేకపోయింది. నా గదిలో ఏసీ తీసేసి మీ గదిలో ఎందుకు పెట్టనిస్తాను నేను దాన్ని మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. నా గదిలో ఏసీ చెడిపోతే దాన్ని బాగు చేయించే దిక్కు కూడా లేదు. అలాంటి సమయంలో నేను మా పుట్టింటికి వెళ్ళి మా నాన్నతో ఏసీ కొనిపించుకొని తెచ్చుకున్నాను. దీన్ని కూడా మీరు నా నుంచి లాక్కోవాలని చూస్తున్నారా అంటూ స్వప్న గట్టిగా మాట్లాడుతూ ఉంది. ఆ మాటలన్నీ జానకమ్మ గారు విన్నారు. ఆవిడ కూడా గట్టిగా అరుస్తూ స్వప్న గదిలోకి వచ్చి, నా మాటల్ని తిరస్కరించడానికి నీకెంత ధైర్యం? నువ్వు నీ భర్త ఏ పని లేకుండా ఇంట్లోనే పడి బ్రతుకుతున్నారు. పైసా సంపాదన లేని మీకు నా డబ్బులతో తిండి పెడుతున్నాను. మీరిక నుంచి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీరు వెంటనే బయటకు వెళ్ళండి అనగానే స్వప్న కోపంగా, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు మీరు? ఇంట్లో రోజంతా పనులన్నీ నేనే చేస్తున్నాను. ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు
మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచే నేను తెచ్చుకున్నాను. అలాంటప్పుడు మమ్మల్ని మీరు ఇంట్లో నుంచి ఎలా పంపించేస్తారు? ఈ ఇంట్లో ఇంటి పని, వంట పని మొత్తం నేనే చేస్తున్నాను. నా వల్లే మీరు రోజు 3 పూటలా భోజనం చేయగలుగుతున్నారు అని స్వప్న అనగానే జానకమ్మ గారికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే జానకమ్మ గారు స్వప్న చెంప మీద లాగి పెట్టి కొట్టారు. ఇప్పుడిక స్వప్నకి కూడా చాలా కోపం వచ్చేసింది. వెంటనే స్వప్న అత్తగారి మీద చెయ్యెత్తింది. అప్పుడే జానకమ్మ గారు రాహుల్ లోపలికి రావడం చూసి, రారా రాహుల్ రా, నీ భార్య ఏం చేసిందో చూడు, నన్ను ఎంతలా అవమానిస్తుందో చూడు, నీ భార్య నీ కన్న తల్లిని అవమానిస్తుంది, నీకు కొంచెం కూడా సిగ్గులేదా అన్నారు. అప్పుడు రాహుల్ అక్కడికొచ్చి, మా అమ్మని అవమానించడానికి నీకెంత ధైర్యం అంటూ స్వప్నని లాగి పెట్టి కొట్టాడు. స్వప్న ముఖం మీద చాలా చోట్ల గాయాలున్నాయి. రాహుల్ స్వప్న చేతుల్ని మెలితిప్పడం వల్ల తన చేతులకున్న గాజులు పగిలి చేతులకు కూడా గాయాలయ్యాయి. మరుసటి రోజే స్వప్న తన ఇంటికి రహస్యంగా ఫోన్ చేసింది. ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు స్వప్న తల్లి సత్యవతి గారు ఫోన్ తీశారు. హలో స్వప్న, ఎలా ఉన్నావమ్మా అని అడిగినప్పుడు స్వప్న ఏడుస్తూ ఉండడం సత్యవతి గారు గమనించారు. విషయం ఏమిటి తల్లి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు స్వప్న ఏడుస్తూనే, ఇప్పుడు నా పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు, మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే జానకమ్మ గారు స్వప్న చేతిలో నుంచి ఫోన్ లాగేసుకున్నారు. గబ్బగబ్బా జానకమ్మ గారు ఫోన్ని డిస్కనెక్ట్ చేసేసి, ఇంతలోగానే మీ తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నీ చెప్పడానికి నీకెంత ధైర్యం అంటూ స్వప్న మీద విరుచుకుపడ్డారు. పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా సరే నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పనికి ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది అంటూ జానకమ్మ గారు స్వప్నని లాగిపెట్టి కొట్టారు. స్వప్న కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి. వెంటనే జానకమ్మ గారు, ఏడు పాపి, ముందు నువ్వు వెళ్ళి నీ పనంతా చూసుకో అని చెప్పినప్పుడు స్వప్న కన్నీళ్లతోనే పనిచేయడానికి వెళ్ళింది. సాయంత్రం ఎలాంటి తుఫాను వస్తుందో ఎవ్వరికీ తెలియదు. స్వప్న అత్తగారు స్వప్నని ఇబ్బందులకి గురి చేస్తుంది అన్న విషయం సత్యవతి గారు విన్నప్పుడు ఆవిడ చాలా కలత చెందింది. ఆవిడ బాధపడ్డం చూసి ఆమె భర్త చంద్రశేఖర్ గారు ఆమెని అడిగారు, సత్య ఏమైంది, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు, ఎందుకు, ఎవరు ఫోన్ చేశారు, విషయం ఏమిటి అంటూ ఒక్కసారిగా చాలా ప్రశ్నలు అడిగారు. అది స్వప్న ఫోన్ చేసిందండి అంటూ సత్యవతి గారు గొనుగుతూ కన్నీళ్లతో చెప్పారు. నా కూతురు మాట్లాడడం పూర్తి కాకముందే తన అత్తగారు ఫోన్ లాగేసుకున్నారు. తను చాలా బాధలో ఉన్నట్టుంది, ఏడుస్తూనే మాట్లాడింది. ఒక్కసారి మీరు మన అమ్మాయిని కలిసి రండి, తను అత్తవారింట్లో ఎలా ఉందో ఏమిటో చూసి రండి. నా కూతురు ఎలా ఉందో కూడా నాకు తెలియదు, ఫోన్లో కూడా తన ఏడుపు గొంతే వినిపించింది అని చెప్పినప్పుడు సత్యవతి గారి మాటలు విని చంద్రశేఖర్ గారు కోపంతో, నేను ముందులోనే ఈ సంబంధం నాకు ఇష్టం లేదు అని నిషేధించాను, కానీ ఎవ్వరూ నా మాట వినలేదు, ఇప్పుడు దాని పరిణామాలని మా కూతురు అనుభవిస్తోంది అనగానే, మీరు గతాన్ని తవ్వి ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నారు, ముందు వెళ్ళి మన అమ్మాయి ఎలా ఉందో చూసి రండి, జరిగిపోయిన విషయం గురించి వాదనలు అనవసరం, దానివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు అని చెప్పగానే చంద్రశేఖర్ గారు తన కూతుర్ని చూడ్డానికి తన అత్తామామ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. చంద్రశేఖర్ గారు ఇంటి నుంచి బయలుదేరి తన కూతురింటికి వెళ్ళిపోయారు. సత్యవతి గారు మాత్రం అసహనంగా ఇంట్లోనే కూర్చున్నారు. చంద్రశేఖర్ గారు స్వప్న అత్తామామల ఇంటికి చేరుకున్నప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. స్వప్నకి ముఖమంతా గాయాలయ్యాయి, తన చేతులకి కూడా గాయాలయ్యాయి, తన చెయ్యంతా గాజులు కూడా గీసుకుపోయాయి. స్వప్న అంత బాధలో ఉన్నా కూడా ఇంటి పనులన్నీ చేస్తూనే ఉంది. ఆ అత్తగారు ఆవిడకి ఇంటి పనులన్నీ పురమాయిస్తూనే ఉన్నారు. స్వప్న తండ్రిని చూసి ఆవిడ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎదురుగా ఉన్న తండ్రిని చూసి స్వప్న పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు చంద్రశేఖర్ గారు
స్వప్న తలపై చెయ్యి వేసి, అమ్మా స్వప్న, ఏడవద్దు, నేను వచ్చేసాను కదా, ఇంకిప్పటి నుంచి అంతా బాగానే జరుగుతుంది అనగానే జానకమ్మ గారు, అసలు జరిగిన విషయాలేంటో తెలుసుకోకుండానే మీరు మీ కూతురు పక్షం వహించకండి. మీ కూతురు ఎంత పొగరుబోతో, ఇంట్లో ప్రతి వస్తువు మీద తనకే అధికారం ఉందని, తన పుట్టింటి నుంచి తెచ్చుకున్నానని పొగరు చూపిస్తుంది అని మాట్లాడుతూ ఉండగానే చంద్రశేఖర్ గారు, నా కూతురు ఎలాంటిదో, నేను తనకి ఎలాంటి విలువలు నేర్పించానో నాకు బాగా తెలుసు. మీరేమీ నా పెంపకానికి వంకలు పెట్టనవసరం లేదు, తన గురించి చాడీలు చెప్పనవసరం లేదు. ఈ విషయాలన్నీ మీరు నా దగ్గర డిస్కస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నా కూతురు పరిస్థితిని కళ్ళకి కట్టినట్టుగా ఎదురుగా చూస్తూనే ఉన్నానుగా. అయినా సరే మిమ్మల్ని మీరు సమర్థించుకోవాలనే చూస్తున్నారా? తన ఒంటి నిండా గాయాలు, దెబ్బలు కనబడుతూనే ఉన్నాయి. మీరు నా కూతురికి ఇలాంటి పరిస్థితి కల్పించడానికేనా నా కూతుర్ని మీ కోడలుగా చేసింది? ఒక పువ్వులాగా నా కూతుర్ని మీ ఇంటికి పంపించాను. ఇప్పుడు మా కూతుర్ని మీరు ఏ స్థితికి తీసుకొచ్చారు? ఇక నా కూతుర్ని ఈ నరకంలో నేను ఉంచలేను అనగానే జానకమ్మ గారు అహంకారంగా, అయితే మీ కూతుర్ని మీతో పాటే తీసుకెళ్ళిపోండి, మీ ఇంట్లోనే పెట్టుకొని చూసుకోండి. మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు అనేది మీ ఇష్టం అని చెప్పారు. వెంటనే చంద్రశేఖర్ గారు, నా కూతుర్ని ఇప్పుడే నాతో పాటు తీసుకెళ్ళిపోతాను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంకెప్పుడు నా కూతురు మీ ఇంటికి తిరిగి రాదు అనగానే జానకమ్మ గారు కూడా పొగరుగా, మీ కూతురు మళ్ళీ మా ఇంటికి తిరిగి రావాలని మేం కూడా కోరుకోవడం లేదు అన్నారు. అప్పటికే దాదాపుగా సమయం సాయంత్రం అయిపోయింది. అప్పుడే రంగారావు గారు కూడా ఇంటికొచ్చారు. చంద్రశేఖర్ గారిని చూడగానే, బాబు ఎలా ఉన్నావు, బాగున్నావా అంటూ పలకరించారు. అప్పుడు చంద్రశేఖర్ గారు కోపంగా, మీ అనారోగ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ మనవడికి పెళ్లి చేసేశారు. మీరు చాలా మంచివాళ్ళు అని నమ్మి మేం మా కూతుర్ని మీ మనవడికిచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాము అనగానే, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం జరిగిందో నాకు అర్థమయ్యేలా చెప్పండి, అప్పుడే కదా నాకు తెలుస్తుంది అంటూ రంగారావు గారు అన్నారు. వెంటనే చంద్రశేఖర్ గారు, మీరు కూడా చూడండి, మీ కుటుంబ సభ్యులు నా కూతుర్ని ఎలాంటి గతి పట్టించారో. తనకి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు, తన ఒళ్ళంతా గాయాలు, దెబ్బల తాలూకు గుర్తులే ఉన్నాయి అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారి మాటలు విన్న తర్వాత రంగారావు గారికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తన సొంత ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన వ్యాపార నిమిత్తం ఎక్కువగా బయట ఊర్లన్నీ తిరుగుతూ ఉంటారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఇంతకుముందు ఆయన కొడుకు వ్యాపారంలో ఆయనకు సహాయం చేసేవాడు. కొడుకు చనిపోయిన తర్వాత ఆయన మాత్రమే తన వ్యాపారాన్ని చూసుకోవాల్సి వస్తుంది. మనవడు వ్యాపార బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకే ఆయనే పగలు రాత్రి కష్టపడుతూ ఉండేవాడు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు ఆయనకు అర్థం కావడం లేదు. విషయాలన్నీ చంద్రశేఖర్ గారు రంగారావు గారితో చెప్పినప్పుడు ఆయన చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత, మనవడు కోడలు చేసిన పనులన్నీ తెలుసుకున్న తర్వాత రంగారావు గారు జరిగిన తప్పులకి చంద్రశేఖర్ గారికి క్షమాపణలు కోరారు. ఇకపై ఇలాంటివి ఏవి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాము అని, జాగ్రత్తలు తీసుకుంటాను అని చెప్పారు. కానీ చంద్రశేఖర్ గారు, నా కూతుర్ని ఇలాంటి రాక్షసుల మధ్యలో వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోయి నేను ప్రశాంతంగా బ్రతకలేను. మీ మనవడు ఏ పని చెయ్యలేడు, మీ కోడలు మనవడు కలిసి నా కూతురుతో ఇంట్లో గొడ్డు చాకరీ చేయిస్తున్నారు, పైపెచ్చు తన మీద చేతులు ఎత్తుతున్నారు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా కూతుర్ని ఇక్కడ వదలలేను, నేను నా కూతుర్ని నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పి స్వప్నని తీసుకుని ఇంటికి బయలుదేరారు ఆవిడ. స్వప్న ఇంటికి చేరుకోగానే సత్యవతి గారు స్వప్నని చూసి తన పరిస్థితి చూసినప్పుడు ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వప్నని కౌగిలించుకొని చాలా ఏడ్చేసి, ఏమైంది తల్లి, వాళ్ళు నిన్ను ఏం చేశారు
అని ఏడుస్తున్నారు సత్యవతి గారు. అప్పటికే జానకమ్మ గారి మాటలు విని కోపంతో ఉన్నారు చంద్రశేఖర్ గారు. ముందు నుంచి ఆయనకు ఆ సంబంధం అస్సలు ఇష్టం లేదు. కానీ పెద్ద కూతురు భార్య బలవంతం చేసి ఆయన ఆ సంబంధానికి ఒప్పించారు. ఆయన కోపాన్ని తట్టుకోలేక సత్యవతి గారి మీద గట్టిగా అరిచారు. వెంటనే సత్యవతి గారు, నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు కదండి. ఒక్కగానొక్క కొడుకు, భూమి ఆస్తిపాస్తులు, ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. మన కూతురు సుఖపడుతుంది అని అనుకున్నాను. కానీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని మనకు తెలియదు కదా. వాళ్ళకి భూమి ఆస్తిపాస్తులు వ్యాపారాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న అవసరాలకు కూడా మన కూతుర్ని పుట్టింటికి పంపించేస్తున్నారు. మన కూతురు గురించి ఆలోచించి వాళ్ళ డిమాండ్లన్నీ మనం నెరవేర్చాము. ఇప్పుడు మన అమ్మాయికి పెళ్ళయింది కాబట్టి ఆమె అత్తగారింట్లో సంతోషంగా ఉండాలి అని మనం ఆలోచిద్దాం. కానీ విషయం ఇంత దూరం వెళుతుందని మనం ఊహించలేదు కదా అంటూ సత్యవతి గారు అన్నారు. చంద్రశేఖర్ గారు తల పట్టుకుని కూర్చున్నారు. నాన్న, నన్ను క్షమించండి. ఈ విషయంలో నేను తప్పు చేశాను. ముందులోనే ఈ విషయాలన్నీ మీతో చెప్పుంటే విషయం ఎక్కడి వరకు వచ్చుండేది కాదు అంటూ స్వప్న ఏడవడం మొదలుపెట్టింది. బాధపడకు స్వప్న, ఈ విషయాలన్నీ వదిలేసేయి. పరిస్థితులే దీనికి కారణం, ఎవ్వరూ కాదు. ఇప్పుడు నువ్వు ఇక ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీ భర్త కాల్ చేసినా కూడా నువ్వు లిఫ్ట్ చేయొద్దు అని చంద్రశేఖర్ గారు చెప్పారు. స్వప్న తన తల్లిదండ్రుల మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చి తను మౌనంగా ఉండడం మొదలుపెట్టింది. తను ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండేది. బయటకు వెళ్ళడం, ఎవ్వరినీ కలవడం కూడా మానేసింది. లోపలే ఉక్కిరి బిక్కిరైపోతున్న కూతుర్ని చూసి తల్లిదండ్రుల గుండెలు దుఃఖంతో నిండిపోయాయి. సత్యవతి గారు తన కూతురు తిరిగి మామూలు మనిషి అవ్వడానికి ప్రయత్నించారు. కానీ స్వప్న మాత్రం మౌనంగానే ఉండిపోయింది. అప్పుడు సత్యవతి గారు చంద్రశేఖర్ గారితో, ఎవరి కూతురికి ఇలాంటి పరిస్థితి కలగకూడదు. మనం ఆ తల్లి కొడుకుల ఇద్దరికీ సరైన గుణపాఠం చెప్పాలి అన్నాడు. వెంటనే చంద్రశేఖర్ గారు, నువ్వు కంగారు పడకు, నేను ఆ అమ్మాయితో మాట్లాడి చూస్తాను అంటూ తను బజార్ నుంచి స్వప్న కోసం తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ తీసుకుని స్వప్న రూమ్ వైపుగా వెళ్లారు. స్వప్న, చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను. నీకు ఇష్టమైన ఐస్ క్రీము కావాలనే కొని తీసుకొచ్చాను. నువ్వు తొందరగా తినేసేయి, లేదంటే నీ తమ్ముడొచ్చి తినేస్తాడు అనగానే స్వప్న ఆ మాటలు విని రాని నవ్వుని పెదాల మీదకు తెచ్చుకొని, నాన్న, ఇప్పుడు నాకు అస్సలు ఐస్ క్రీమ్ తినాలని లేదు. ఆ తర్వాత తినాలనిపిస్తే నేను తింటాను అని చెప్పింది. చంద్రశేఖర్ గారు తన కూతురుతో, తప్పు చేసిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు ఇలా గదిలోనే ఉండి నిన్ను నువ్వు ఎందుకు శిక్షించుకుంటున్నావు? బయటకు వెళ్ళి అందరినీ కలువు, కాస్త నీకు కూడా రిలీఫ్గా ఉంటుంది అని చంద్రశేఖర్ గారు అనగానే, నాన్న, నాకు ఎవ్వరినీ కలవడం ఇష్టం లేదు. బయటకు వెళ్ళి నా చుట్టూ ఉన్న వాళ్ళందరి కళ్ళు వేసే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. నువ్వు మీ అత్తగారింటికి ఎప్పుడు వెళతావు అని కొంతమంది అడుగుతారు. మొగుడిని వదిలేసి పుట్టింటికొచ్చి కూర్చుంది అని కొంతమంది మాట్లాడతారు. అత్తగారింట్లో గొడవలు పెట్టుకుని కాపురాన్ని నాశనం చేసుకుంది అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు అని మాట్లాడుతూ ఉండగానే, మరి ఇలా గదిలో కూర్చోవడం వల్ల ఏమిటి లాభం? బయటకు వెళ్ళి అందరి ప్రశ్నలకి సమాధానాలు చెప్పు. అంతకంటే ముందు నేను ఒక చిన్న విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? నువ్వు ఇప్పటికీ కూడా మీ అత్తగారింటికి తిరిగి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావా? నీ భర్తతో మళ్ళీ కలిసి కాపురం చేయాలి అని అనుకుంటున్నావా అని అడగగానే స్వప్న ఒక్కసారిగా తల పైకెత్తి తండ్రి వైపు చూస్తూ, లేదు లేదు నాన్న, నేను ఎప్పటికీ అక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు. దాని గురించి నేను ఆలోచించడం లేదు. నా అత్తింటి వాళ్ళు అసలు మనుషులే కాదు. అత్తగారు ఎలా ఉన్నా సరే భర్త కూడా నాకెప్పుడూ సపోర్ట్ చేయలేదు. కొంచెం కూడా బాధ్యత లేని మనిషి ఆయన. అలాంటి మనిషితో నేను కాపురం చెయ్యాలి అని అనుకోవడం లేదు. అలాంటి మనిషితో కాపురం చేసి పిల్లల్ని కని రేపు నా పిల్లల్ని కూడా ఆ ఇంటికి బానిసల్ని చేయాలి.
అది నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారు, అయితే నువ్వు అవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు, నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు ఇలాగా, నీకు నేను అండగా ఉన్నాను, మన కుటుంబం మొత్తం నీకే అండగా ఉంటాము అని చెప్పినప్పుడు స్వప్న సరే నాన్న నేను ట్రై చేస్తాను అంటూ చెప్పింది. నా కూతురు ఎంత ధైర్యవంతురాలో నేను అందరికీ చూపించాలి. నువ్వు ఇలా కృంగిపోతూ నిన్ను నువ్వే శిక్షించుకుంటే జనాలన్న మాటలే నిజమవుతాయి. ఏ సమస్యనైనా మనం ఎదురు పడి పరిష్కరించుకోవాలి తప్ప ఇలా ఒంటరిగా దాక్కొని కాదు. సరే ఇప్పుడు ఐస్ క్రీమ్ తిను అంటూ చంద్రశేఖర్ గారు స్వప్నకి ఐస్ క్రీమ్ తినిపించారు. చంద్రశేఖర్ గారు స్వప్న తల మీద చేతులతో నిమిరి బయటకొచ్చారు. ఆ తరువాత రంగారావు గారు చంద్రశేఖర్ గారి దగ్గరకు వచ్చి చంద్రశేఖర్ గారిని క్షమాపణలు అడిగి స్వప్నని ఇంటికి పంపించండి అంటూ అడిగారు. చంద్రశేఖర్ గారు అలాంటిది ఏమీ జరగదని, స్వప్నని మళ్ళీ మీ ఇంటికి పంపించనని స్పష్టంగా తిరస్కరించారు. కానీ అందరి ఒత్తిడితో రంగారావు గారు చేతులు పట్టుకొని ప్రాధేయపడటంతో చంద్రశేఖర్ గారు స్వప్నని అత్తవారింటికి పంపించడానికి అంగీకరించాల్సి వచ్చింది. కానీ స్వప్న తన అత్తగారింటికి వెళ్ళడానికి ఒక రోజు ముందుగా స్వప్నకి రాహుల్ నుంచి కాల్ వచ్చింది. రాహుల్ చెప్పాడు, స్వప్న నాకు ఏ పని లేదు కాబట్టే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. నువ్వు ఒక పని చెయ్యి, మీ నాన్నతో చెప్పు, మీ నాన్న నాకు 10 లక్షల రూపాయలు ఇస్తే నేను ఏదో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతాను. మనకి సొంత పని అనేది ఉన్నప్పుడు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. రాహుల్ మాటలు వినగానే స్వప్నకి చాలా కోపం వచ్చింది. ఆమె అప్పటికే చాలా కష్టంగా అత్తగారింటికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఇప్పుడు ఒక సంకల్పంతో లేచి వెళ్ళి తన తండ్రితో విషయం చెప్పింది. నాన్న, ఏం జరిగినా సరే నేను అత్తవారింటికి వెళ్ళను. ఇప్పుడు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం వెనుక కూడా వాళ్ళ పెద్ద ప్లానే ఉంది. ఇప్పుడే రాహుల్ నాకు ఫోన్ చేసి మీ నుంచి డబ్బు అడిగి తీసుకురమ్మని చెబుతూ ఉన్నాడు. తను వ్యాపారం చేస్తానని చెప్తున్నాడు. ఇదంతా వాళ్ళ ప్లాన్లో భాగమే. మన నుంచి ఇంకా ఇంకా డబ్బులు గుంజాలనే వాళ్ళు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి మనుషులు, ఏం చేసినా సరే వాళ్ళు మారే ప్రసక్తే లేదు. ఇంకా ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టాలని, మన నుంచి ఎంత వీలైతే అంత డబ్బు లాగాలనే చూస్తున్నారు వాళ్ళు. ఆ మనుషులు వాళ్ళ బుద్ధులు ఎప్పటికీ మారవు. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎప్పటికీ వాళ్ళ వంకర బుద్ధి చూపిస్తూనే ఉన్నారు అని చెప్పింది స్వప్న. వెంటనే చంద్రశేఖర్ గారు రంగారావు గారికి ఫోన్ చేసి విషయమంతా చెప్పారు. ఇక నా కూతురు ఎప్పటికీ మీ ఇంటికి రాదు. డైరెక్ట్గా రాహుల్ చేత విడాకుల పేపర్ల మీద సంతకాలు చేయించండి, లేదంటే మేము కోర్టుకు వెళ్తాము. కోర్టులో కేసు వేసి మిమ్మల్ని కోర్టుకు లాగుతాము అంటూ చెప్పారు. రంగారావు గారు కోర్టుకు వెళ్ళి వారంతా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే విషయం కోర్టు దాకా వెళ్లకుండానే ఆయన దాన్ని పరిష్కరించాలి అని అనుకున్నారు. తన మనవడితో విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించాడు. స్వప్న రాహుల్తో విడాకులు తీసుకుంది. స్వప్న ఆ రోజు నుంచి తన కొత్త జీవితాన్ని జీవించడం ప్రారంభించింది. తన కూతురు అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావడం చూసి తండ్రి చాలా సంతోషించాడు. స్వప్న అత్తింటి వాళ్ళ బుద్ధులు కుక్కతోకలాంటివి. స్వప్న భర్త ఇంకెప్పటికీ మారడు. అలాంటి వాళ్ళు మారతారు అనుకోవడం మందే పొరపాటు. అలాంటి మనుషులని మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోవడం, పదే పదే మోసపోయాక కూడా వాళ్ళకి మరొక అవకాశం ఇవ్వడం ఎదుటివారి మూర్ఖత్వం అవుతుంది. అలాంటి వాళ్ళని శాశ్వతంగా వదిలించుకోవడమే మంచి పరిష్కారం. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? స్వప్న తన భర్త రాహుల్కి విడాకులు ఇచ్చి మంచి నిర్ణయమే తీసుకుంది అని మీరు భావిస్తున్నారా? లేదంటే స్వప్న కష్టమైన నష్టమైన రాహుల్తో కలిసి ఉండడమే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.